ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి వాసన గుప్పుమంటుంది. ముఖ్యంగా యువత కార్మికులు దీనికైతే ఎక్కువగా బానిసలవుతున్నారు. అక్రమ దందాపై పోలీస్ శాఖ చర్యలు జలిపించినప్పటికీ సైతం అక్రమార్కులు అయితే వెనుకడుగు వేయడం లేదు. దీనికి సంబంధించి చాప కింద నీరులా అయితే వ్యాపిస్తుంది. ప్రస్తుతం పోలీస్ శాఖ అయితే సరిహద్దులు కట్టుదిట్టం చేసినప్పటికైతే అక్రమార్కులు అయితే దీన్ని అయితే ఊళ్ళోకి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ జిల్లాలో అయితే ఉన్నాము. మనతో పాటు కొంతమంది అయితే స్థానికులు ఉన్నారు. దీనికి సంబంధించి అసలు వారు ఏం చెప్తారు ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే గంజాయి అయితే ఎక్కువగా జోరుగా కొనసాగుతుందని చెప్పేసి ఒక కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. గత 2022తో చూసినట్లయితే 2023లో అయితే అధికంగా కేసులు అయితే పట్టుబడడం జరిగింది. పోలీస్ శాఖ దీనికి సంబంధించి మెరుగ్గా సేవలు అందించినప్పటికీ సైతం ఏంటంటే వీరైతే వెనుకడుగైతే వేయట్లేదు. ఒకవైపు యువత అయితే బానిసలు అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది కదా, ఏం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే గంజాయికి మత్తు మన అలవాటు పడ్డారు చాలామంది. యువత పెడదారి పట్టడానికి కారణం ఏంటంటే మెయిన్ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లనే మన కొడుకు మన అబ్బాయిలు ఏం చేస్తున్నారు, మరి మన పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పట్టించుకున్నట్టయితే ఈ మత్తుకు అలవాటు పడే వాళ్ళు కాదు, బానిసలు అయ్యే వాళ్ళు కాదు. మెయిన్ ఏమైందంటే నేషనల్ హైవే ఉంది కాబట్టి ఈ మహారాష్ట్ర అటు సరిహద్దు కాబట్టి ఎక్కువ శాతంగా కార్మికులు బాగా బానిసలైనరు, యువత బాగా బానిసైంది. మా గంగాధర్లో జోరుగా తాగుతుంది. 2 సార్లు 3 సార్లు పట్టుబడ్డా కానీ ఇప్పటికీ గంగాధర్లో ఈ గంజాయి దందా జోరుగా తాగుతుంది. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టినప్పటికీ అక్రమార్కులు మాత్రం దీన్ని వదిలిపెట్టడం లేదు. దీనివల్ల లాభాలు బాగున్నాయి కాబట్టి యువతను కూడా పెడదారి పట్టిస్తుర్రు. ముఖ్యంగా మేము తల్లిదండ్రులు పిల్లలను మా కొడుకు ఏం చేస్తున్నాడు, మా బాబు ఏం చేస్తున్నాడు మరి అని వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళు ముఖ్యంగా యువత నాశనం కావడం కారణం కూడా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ప్లస్ ఫ్రెండ్స్, దోస్తులు, స్నేహితుల వల్ల కూడా ఇట్లా బానిసలు అవుతుండ్రు. దీనిపై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టినా కానీ అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. దీన్ని ఆపకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇంటి పెద్ద దిక్కు కాకుండా ఏంటంటే యువత బానిసత్వం అయ్యి మొత్తం మత్తుకు అలవాటు పడిపోయి రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళు గంజాయి మత్తులో ఏం చేస్తున్నారంటే ఫుల్ స్పీడ్గా పోతుర్రు. ఆ స్పీడ్కు ఎదుటి గుర్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద దిక్కు కోల్పోయి వాళ్ళు కూడా పాపం ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి దీని మీద పోలీస్ శాఖ నిఘా ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీన్ని పటిష్టంగా గంజాయిని సమూలంగా నిర్మించాలని నేను కోరుచున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే గతంలో చూసినట్లయితే ఎక్కువగా అయితే సిగరెట్లు కావచ్చు, బీడీ కావచ్చు, మత్తు పదార్థాలు అయితే ఉండేవి. అంటే ఆల్కహాల్ అయితే ఎక్కువ తీసుకునేవారు. ఇప్పుడైతే గంజాయి ఎక్కువ తీసుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయి. అంతేకాకుండా ఇవి నేషనల్ హైవే అయితే ఉండడం నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా దీనివల్ల అయితే పెద్ద ఎత్తున భారీ నష్టాన్ని అయితే చవి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పెద్దపల్లిలో చూసినట్లయితే చాక్లెట్లు సైతం గంజాయి చాక్లెట్లు అయితే తీసుకురావడం జరిగింది. పోలీసులు సైతం అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉంది అంటే ప్రస్తుతం అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు? వాస్తవంగా ఏంటంటే చాక్లెట్లే కాదు, సిగరెట్లలో కూడా గంజాయి మత్తును పెట్టి సిగరెట్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సమూలంగా దీన్ని నిర్మూలించాలి. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది కాబట్టి యువత బాగా బానిసైపోయారు. దీనికి బానిసైపోయి యాక్సిడెంట్ కూడా చాలా అవుతున్నాయి. మా దగ్గర ఇప్పుడు దాదాపు 2 సార్లు పట్టుబడ్డా కానీ దాన్ని ఆ మత్తు నుంచి వెళ్తలేరు. చాక్లెట్ రూపం కాదు, సిగరెట్ రూపంగా వస్తున్నాయి. ఇప్పుడు గంజాయిని కొత్త రకంగా సిగరెట్ సమూలంగా నిర్మూలించాలని కోరుతున్నాం. ఓకే, అంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు సార్ మీరు? తల్లిదండ్రులు మా కొడుకు ఎటుపోతుండు, ఏం చేస్తుండు, అసలు మా ఊడి రాత్రి దాకా ఎక్కడ తిరుగుతుండు ఏంది అనే దాన్ని మాత్రం దృష్టి పెట్టి, బిడ్డ నువ్వు 8 అయిందంటే ఇంట్లోకి రావాలి, రాకపోతే మంచిగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇస్తే మారే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ తల్లిదండ్రులు. ఓకే, అంటే పెద్ద ఎత్తున పాకెట్ మనీ సైతం ఏంటంటే తీసుకుంటున్నారు తల్లిదండ్రుల నుంచి. అయితే అవి వారైతే ఖచ్చితంగా హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు, ఏం ఖర్చు చేస్తున్నారు అనేది అయితే ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే తల్లిదండ్రుల మీద అయితే ఉందంటారు. ఖచ్చితంగా తల్లిదండ్రుల మీదే ఉంది. వాళ్ళు అమౌంట్ అడిగాను అనుకో, నీకెందుకు, దేనికోసం అడుగుతున్నావు, నువ్వు చదువుకుంటున్నావు కదా, చదువుకోతే నీకు బుక్స్ మేము అన్ని కొనిస్తున్నాం కదా, నువ్వు దేనికోసం అడుగుతున్నావు అని చెప్పి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే దీన్ని సమూలంగా నిర్మించవచ్చు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే ఒక తండ్రితో అయితే ఉన్నాం, ఒక పేరెంట్ అయితే ఉన్నారు మనతో పాటు. ఏంటంటే వీరైతే చెప్తున్నారు ప్రధానంగా ఏంటంటే గంజాయికి అయితే యువత ఎక్కువగా బానిసలు అయితే అవుతున్నారు. వీరితో పాటు కార్మికులు అయితే ఎక్కువ అయితే బానిసలు అవుతున్న పరిస్థితి నెలకొంది. గంగాధరకు సంబంధించి అయితే 2 సార్లు అయితే పట్టుబడిన సైతం ఏంటంటే ఇక్కడైతే అక్రమార్కులు అయితే ఈ జోరుగా అయితే గలీజ్ దందాపై అయితే ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి అయితే వారే చెప్తున్నారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే వివరించాలి. వారి పిల్లలు ఏం చేస్తున్నారు, వారు పాకెట్ మనీ ఎందుకు అడుగుతున్నారు అనేది అయితే వారైతే ఖచ్చితంగా ఫోకస్ చేయాలనేది వీరు సూచిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరి పోలీస్ అధికారులు ఏం చెప్తారనేది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఎస్ అండి, మేము ఈ డ్రగ్ మైనస్ మీద ఎవ్రీథింగ్ పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. స్కూల్ పిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. యాంటీ డ్రగ్స్ క్లబ్స్ అని చెప్పేసి టీఎస్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో తరపున కూడా ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో యాంటీ డ్రగ్స్ క్లబ్ అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్ కానీ
వారికి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్స్ జరుగుతాయి, ఎలాంటి బాడీ మీద మెంటల్లీ ఫిజికల్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయని వాళ్ళకి ఫిజికల్గా వాళ్ళకి ఒక అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్తోని కేస్ స్టడీస్ కూడా వాళ్ళకి చెప్తున్నాము. వాటి వల్ల సమాజం ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే వ్యక్తిగతంగా ఎంత సమాజంలో కానీ వాళ్ళు కానీ ఎంత వాళ్ళకి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రతి దాని మీద కూడా అవేర్నెస్ చేస్తున్నాము. ఇంకొకటి ఎవరైతే డ్రగ్ అఫెండర్స్ ఉంటారో పెడ్లర్స్ కానీ ఎవరైతే సెల్లర్స్ కానీ ఉంటారో వాళ్ళ మీద వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటాము. ఎవరు కూడా ఇక్కడ మాత్రం కొంచెం సిరిసిల్ల జిల్లాలో మనకు డ్రగ్ సప్లై అనేది చాలా తక్కువగా ఉంది. అయినా కూడా ఒక్క గ్రామ్ కూడా రాకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు చేసుకుంటాం. ఎవరైతే అఫెండర్స్ పాత అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ వారికి అవసరమైతే పీడీ యాక్ట్ కానీ యాజ్ పర్ ద యాక్ట్ వాళ్ళ ప్రాపర్టీ కూడా ఫోర్ఫీట్ చేసేటువంటి ప్రావిజన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టానికి అతిక్రమించి ఎవరు కూడా డ్రగ్స్ను వాడడం కానీ అమ్మడం కానీ పండించడం కానీ చేయడము చట్టరీత్యా నేరం. కాబట్టి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నది ఏంటంటే మీరు ఎవరు కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా పిల్లలు ముభావంగా ఉండి ఎవరైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టుంటే వారికి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా మేము సిరిసిల్లలో ఓపెన్ చేశాము. అంటే రీహాబిలిటేషన్ సెంటర్ అంటే డ్రగ్ అడిక్ట్ కానీ డ్రగ్ ఎవరైతే యూజ్ చేసే వాళ్ళని ఒక అంటే రోగిస్ట్ లాగా చూడకుండా వారిని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం వల్ల వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసి నార్మల్ పీపుల్ అయ్యి వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసేటట్టు చేస్తున్నాం. ఓకే అండి. అంటే ప్రస్తుతం అయితే గత 2022 తర్వాత చూసినట్లయితే 2023లో అయితే దాదాపు కేసులు అయితే రెట్టింపు అయ్యాయి. అంతేకాకుండా ఒకవైపు పోలీస్ శాఖ అయితే చర్యలు అయితే జల్పించినప్పటికీ సైతం ఏంటంటే వీరైతే అక్రమదారులు అయితే దీనికైతే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చిన తర్వాత అయితే దీనిపైన అయితే ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ సైతం ఏంటంటే ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలను సైతం ఏంటంటే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ సైతం ఏంటంటే దాదాపుగా అయితే ఇంకా వస్తున్నారు. అంతేకాకుండా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ వీరు పట్టుబడితే వీరిపైన ఎటువంటి కేసులు కడుతున్నారు సార్? ఎస్ అండి. ఎవరైతే మా దగ్గర ఇంత డ్రగ్ అయితే ఎక్కువ సప్లై లేదు, కాకపోతే ఇక్కడ ఏమైనా యూసేజ్ ఉన్నా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నా కూడా వారి యొక్క లింక్ తీసుకొని మేము ఎక్కడి వరకు అయితే వాళ్ళ సప్లై అవుతుందో అదంతా చేంజ్ చేయడం వల్ల కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే నార్మల్ యూజ్ చేస్తున్నారు కన్జ్యూమర్స్ అని చెప్పేసి మేము వదిలేయకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది వారి యొక్క సోర్స్ ఏంటి అని కనుక్కోవడం వల్ల అది వేరే డిస్ట్రిక్ట్ నుంచి రావడం వల్ల మేము అది క్లియర్ చేయడం వల్ల మాకు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడైతే కేసెస్ ఎక్కువ రిజిస్టర్ చేస్తామో అప్పుడే అఫెండర్స్కి వాళ్ళకి భయం ఉంటుంది. ఇంకోసారి అఫెన్స్ చేయకుండా వాళ్ళని జైల్లో పెట్టడము, ట్రయల్ నడిపేయడము, కన్విక్షన్ ఇప్పేయడం వల్ల ఒక భయం అనేది క్రియేట్ అయిపోయి అఫెండర్స్ మళ్ళీ కూడా రిపీటెడ్గా అఫెన్స్ చేయడానికి భయపడుతున్నారు. కాబట్టి ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయితే అన్ని కేసెస్ చేస్తాము. వారిని ఆపడానికి అన్ని విధాలుగా యాజ్ పర్ ద లీగల్ నామ్స్ విల్ డెఫినెట్లీ వాళ్ళని కంట్రోల్ చేస్తాం. అంటే ఒకవైపు అయితే వీరిపై పీడీ యాక్ట్ అయితే నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల కేసులు అయితే కడుతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు ఎటువంటి సూచనలు ఇస్తారు సార్? తల్లిదండ్రులకు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాము. పిల్లలు ఏం చేస్తున్నారో అసలు పిల్లలు ఎవరైనా పాకెట్ మనీ ఎక్కువ అడుగుతున్నారా, లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఎక్కువసేపు ఫ్రెండ్స్తో గడుపుతున్నారా, స్కూల్కి వెళ్ళకుండా ఒకసారి మీ టీచర్స్తో మాట్లాడండి. మీ పిల్లలు ఎక్కడెక్కడైతే కలుస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడండి. పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ టీనేజ్ పిల్లలు ఎక్కడైతే టెండర్ ఏజ్ పిల్లలు ఎక్కువ వీటికి ఎక్కువగా అంటే వాళ్ళు అంటే ఎరగా అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తెలియని వయస్సు కాబట్టి వాటి యొక్క ప్రభావం వాళ్ళకి తెలియక దీనికి అడిక్ట్ అయిపోతే మళ్ళీ బయటకు తీయడం కష్టం. కాబట్టి మీ పిల్లల్ని ఒకసారి ఒక గంట గుర్తుపెట్టుకొని ఉండండి. మీకు ఎన్ని పనులున్నా ఒక గంట అరగంట సేపు మీ పిల్లలతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి ఏం చేస్తున్నారు ఏందనేది. ఒక పిల్లల మీద తల్లిదండ్రుల నిఘా లేకపోతే మాత్రం పిల్లలు అనేది విచలవిడి అయిపోతే వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మీ యొక్క నైబరింగ్ ఏరియాలో మీ పిల్లలతో స్కూల్లో ఉన్న టీచర్స్తో అందరితో ఇంటరాక్ట్ అవ్వండి. వారికి డ్రగ్స్ వల్ల జరిగేటువంటి నష్టాలు తర్వాత చట్టపరమైన చర్యలు కూడా మేమందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనివల్ల వాళ్ళు కూడా కొంత భయము కొంత అవగాహన క్రియేట్ చేయడం వల్ల ఈ డ్రగ్ మైనస్ని పిల్లల్లో కానీ ఈ టెండర్ ఏజ్ వాళ్ళలో రాకుండా చేయగలం. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది వర్తకులు సైతం ఏంటంటే గంజా ఎక్కువ వాడుతున్నారని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే చంద్రుతికి సంబంధించి రుద్రానికి సంబంధించి అయితే కొంతమంది అయితే మిర్చి వ్యాపారులు మిర్చి బజ్జీలలో సైతం పెడుతున్నారని చెప్పి అప్పటి సీఐ ప్రెస్ మీట్ పెట్టి సైతం వెల్లడించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి వర్తకులు సైతం కొంతవరకు అయితే వాడుతున్నారు కదా, దీనికి సంబంధించి ఏమైనా కేసులు ఏమైనా నమోదయ్యాయి అంటే ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు మా పిఎస్ లెవెల్లో మాత్రం అట్లాంటివి ఏం కాలేదండి. నార్మల్ కేసెస్ అయినాయి. గాంజా ఏమన్నా
ట్రాన్స్పోర్ట్ చేయడం అట్లా పెడ్లింగ్ చేస్తూ ఉంటే మేము కేసెస్ రిజిస్టర్ చేసినాం. అట్లాంటి ఏమైనా మా నోటీస్కి వస్తే, ఇప్పుడు రీసెంట్గా ఒకటి చాక్లెట్లో పెట్టినారని విన్నాం, అట్లాంటి ఏమైనా మా నోటీస్కి వస్తే మేము పిల్లలు యాంటీ డ్రగ్స్ క్లబ్స్ పెడుతున్నాము. చుట్టుపక్కల స్కూల్ దగ్గర పెట్రోలింగ్ ఎక్కువ చేస్తున్నాము. మా బ్లూ కోల్డ్స్ కానీ పెట్రోకార్ కానీ ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పెట్రోలింగ్ పెంచుతున్నాము. హైవేస్ మీద నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము. ఎవరిని కూడా డిస్టిక్లోకి రాకుండా చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నాం. ఓకే సార్, ప్రస్తుతం అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే డ్రగ్స్ సంబంధించి అయితే అనేక కేసులు అయితే నమోదుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే పెద్దపల్లికి సంబంధించి అయితే చాక్లెట్లో అయితే డ్రగ్స్ అయితే కేసు అయితే నమోదు కావడం జరిగింది. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా సైతం ఏంటంటే ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం ఏంటంటే ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ సైతం ఏంటంటే కొంతమంది అయితే వెనుకడుగు అయితే వేయట్లేదు. వీరికి సంబంధించి అయితే ఖచ్చితంగా వీరు పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా తల్లిదండ్రులు సైతం ఏంటంటే ఖచ్చితంగా పిల్లల్ని అయితే చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి, ముభావంగా కానీ సైలెంట్గా ఉన్న పిల్లల్ని అయితే ఒకసారి అయితే రిహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు దొరికితే ఇటువంటి వాటికి అయితే తరలించడం జరుగుతుంది. తల్లిదండ్రులు సైతం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి అయితే శ్రీకాంత్ ఎస్ఐ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.